ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ మొదటి స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధాన కార్యాలయంలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. మొదటి సమావేశం కావడంతో జనరల్ అంశాలపై రివ్యూ చేశారు. ఉద్యోగుల నియామకాలు, ఇతర ముఖ్యమైన అంశాలపై చర్చించారు. కొత్తగా ఏర్పాటైన 2 కార్పొరేషన్లకు ఒక్కోదానికి 500 కోట్లను తక్షణ పనుల కోసం కేటాయించాలని నిర్ణయించామన్నారు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్. విభజన అంశాల్లో అప్పులు, ఆస్తుల అంశాన్ని ఫైనలైజ్ చేసేందుకు గాను టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థిక అంశాల్లో పనిచేసిన నిపుణులు ఈ కమిటీలో ఉంటారని వెల్లడించారు. మార్చి 31 వరకు 3 కార్పొరేషన్ల జీతాలు కూడా జీహెచ్ఎంసీ నుంచే చెల్లిస్తారని తెలిపారు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్. కొత్తగా ఏర్పడిన 3 మున్సిపల్ కార్పొరేషన్స్లో చట్టానికి అనుకూలంగా వాళ్ళ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ తెలిసినట్టే ఇప్పుడు బాడీ లేదు. సో స్పెషల్ ఆఫీసర్గా నేనే ఈ 3 కార్పొరేషన్స్లో ఈ స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశాను. ముఖ్యంగా కొన్ని చట్టపరంగా కొన్ని నిర్ణయాలు, ఉదాహరణకి ప్రభుత్వం ఫ్రీగా విభజించుకుంటూ ఒక జియో విడుదల చేసింది. దాన్ని రికార్డ్ కింద తీసుకోవడం, కొత్తగా ఎవరో ఆఫీసర్స్ పోస్ట్ అయ్యారు, అవి రికార్డ్ కింద తీసుకోవడం, కొన్ని చట్టపరంగా కొన్ని అనివార్యంగా చేసేవి ఉంటాయి. అట్లాంటి కొన్ని రిజల్యూషన్స్ పాస్ చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా ఈ సమయంలో